ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెల దేశంలోని సెలబ్రిటీలపై సర్వే నిర్వహిస్తుంది. బాలీవుడ్ టాప్ హీరోలను దాటి ప్రభాస్ ఇండియాలోనే టాప్ హీరోగా నిలిచారు. ప్రస్తుతం ప్రభాస్ పేరు మీద వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఆయన దరిదాపుల్లో ఏ హీరో లేరు. ఇక ఈ లిస్టులో కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఆయన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడో స్థానం సంపాదించారు. పుష్ప సిరీస్ తో ఆయనకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నాలుగో స్థానంలో, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఐదో స్థానంలో నిలిచారు. టాప్ 5 లో నలుగురు దక్షిణాది హీరోలు ఉండగా ఒకే ఒక్క హిందీ నటుడు నిలిచాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు 6వ స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్ 7వ స్థానంలో, రామ్ చరణ్ 8వ స్థానంలో, అక్షయ్ కుమార్ 9వ స్థానంలో, నేచురల్ స్టార్ నాని 10వ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఈ లిస్టులో ఇద్దరు బాలీవుడ్ నటులు స్థానం సంపాదించగా మిగిలిన వారంతా సౌత్ సూపర్ స్టార్స్ కావడం విశేషం. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ లిస్టులో మరోసారి అగ్రస్థానం సంపాదించి తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఇప్పటికే పలుమార్లు సమంత ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచింది. తర్వాత 2వ స్థానంలో ఆలియా భట్, 3వ స్థానంలో దీపికా పదుకునే, 4వ స్థానంలో త్రిష, 5వ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచారు. టాప్ 5 లో నిలిచిన వారిలో ముగ్గురు దక్షిణాదికి చెందిన వారు కావడం విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.